ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధం చేయదలుచుకోలేదు. పాకిస్తాన్కు పనిష్మెంట్ ఇవ్వదలుచుకున్నారు. మన భారతదేశ స్త్రీల యొక్క నుదుట సింధూరాన్ని తుడిచే ప్రయత్నం చేస్తే వాళ్ళ యొక్క రక్తం కళ్ళ చూస్తానని చెప్పి నరేంద్ర మోదీ గారు స్పష్టంగా చూపించారు. రెండవది, వాళ్ళ భూభాగంలో చొచ్చి 100 కిలోమీటర్ల లోపల దాకా వెళ్ళి ఎంత నష్టం చేయనో అంత నష్టం చేసి చూపించారు. వారి ఎయిర్ బేస్లు అవి ఇవి సర్వనాశనం చేసి దర్జాగా మన సైనికులు తిరిగి వచ్చారు. ఇప్పుడు జరిగే నష్టం అంతా జరిగిన తర్వాత, ఇరగాల్సిన బొక్కలన్నీ ఇరిగిన తర్వాత, ఇప్పుడు చైనా కానీ అమెరికా కానీ వాళ్ళందరూ మావోడే జరిగి ఇడిచిపెట్టరా దండం పెడతా అని వస్తారు కాలబేరానికి. అప్పుడు మనం ఏం చేయాలి? ఒక ఎదుగుతున్న దేశం మనం. ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ఎదిగినాం. మన లక్ష్యం 3వ ఆర్థిక వ్యవస్థగా ఇప్పుడు తయారవ్వడం. భవిష్యత్తులో ఏదో ఒక రోజు ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా మనం తయారవుతామన్న భయం అమెరికాకు, చైనాకు, ప్రతి దేశానికి ఉంది.